హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజేంటంటే శనివారం, సాటర్డే వ్లాగ్ అండి. ఈరోజు కొంచెం నేను రెస్ట్ తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇంకా వీళ్ళకి అప్పచెప్పేసాననమాట. ఈయన ప్రతి శనివారం తులసిమాలేస్తారు వెంకటేశ్వర స్వామి ఫోటోకి. ఇంకా చిన్న సార్ ఉన్నారంటే ఆయన అన్నారు, "నేనమ్మ నేను వెలిగించుకుంటాను" అని చెప్పేసి నన్నన్నారు. స్కూల్ టైమ్ అయిపోతుంది కదంటే స్నానం చేసొచ్చేసి ఆయన తులసమ్మ దగ్గర అన్నీ తయారు చేసి సర్దిచ్చేస్తే ఆయన చేసేసుకున్నారనమాట. ఇంక నాకు ఇంట్లో పనులు చూసుకున్నాను. టిఫిన్ పెట్టేసి సార్‌కి పెట్టేసిన తర్వాత ఆయన్ని స్కూల్‌కి పంపించాను. ఈరోజు సివిల్ డ్రెస్ ఏసుకున్నారు. ఇద్దరు మా తోటికోడలు గారి బాబు, తను. ఇద్దరు సివిల్ డ్రెస్ ఏసుకొని ఇంక వెళ్తున్నారనమాట. వాళ్ళు ఈరోజు వ్యాన్‌లో వెళ్ళనని చెప్పేసనన్నారు. సరే అని చెప్పేసి ఆయన బైక్ మీద దింపుతున్నారనమాట. తలకాయ తినేస్తారండి బాబు. వాళ్ళు ఏమనుకుంటే అదే కావాలని అదే అనుకుంటారు. ఇంక తర్వాత ఏంటంటే ఇంక వీడియోలోకొస్తే ఇంక టిఫిన్ సెక్షన్ ఏవి నేను పెట్టలేదండి. ఎందుకంటే ఆల్రెడీ 2 వీడియోస్, 3 వీడియోస్ ఇవే టిఫిను ఇవి పెడుతున్నాను కదా! మీకేమైనా బోరింగ్ అనిపిస్తదేమో అని చెప్పేసి నేను కంటెంట్ మార్చాలని చెప్పేసని అనుకుని ఇంకా అవి కట్ చేశానండి. అండ్ మీకు లేదు అది కూడా పెట్టండి, అది కూడా బాగుంది అని అన్నారనుకోండి, అది కూడా పెడతాను. నాకేంటంటే కొంచెం కంటెంట్‌ల గురించి కొత్తగా పెట్టాను కదండీ! ఛానెల్ కొంచెం దానివల్ల ఏది చేయాలి, ఎలా చేయాలని తెలియట్లేదు. కానీ ఏదైనా అంత ఈజీ అయితే కాదండి. కష్టపడితేనే గాని ఏది రాదు నిజంగా. నేను అదే తెలుసుకున్నాను నిజంగా. కష్టపడితేనే గాని ఏది రాదు. నేను ఆ వీడియో నిజంగా ఇది 4 మినిట్స్, 3 మినిట్స్ వీడియో అని కాదు. ఆ వీడియో పెట్టినప్పుడు నిజంగా ఎంత కష్టంగా ఎంత టైం పడతదంటే నాకు ఫస్ట్ టైమ్ వల్లేమో కొంచెం ఇబ్బంది పడుతున్నాను. అయినా సరే కష్టపడాలని చెప్పేసి చేస్తున్నాను. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చి, ఎడిటింగులు చేసి, కట్ చేసి ఇయన్నీ చేయాలంటే మాటలేం కాదు. అందులో కొంచెం మా హస్బెండ్ కొంచెం మాకు సహాయంగా కొంచెం సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేను ఈరోజు ఏంటంటే ఆలూ ఫ్రై అండ్ ఆనపకాయ పులుసనమాట. మొన్న లెఫ్ట్ ఓవర్ ఆనపకాయ ఉంది గదా! ఆ పులుసు పెట్టాను. అందులో నేను లాస్ట్‌లో చిన్న బెల్లం ముక్కేస్తాను. చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంక తర్వాత ఆయనకేముందంటే పెట్టేసాను. బాగా నచ్చింది. అది కొంచెం ఆ రైస్ ఏంటంటే కొర్రలు ఫాక్స్ మిల్లెట్స్ అంటారంటండి దాన్ని. సో, దానికి డయాబెటిక్స్‌కి చాలా మంచిది. సో, ఆయన అది పులుసు పెట్టాను. అది చప్పగా ఉంటదనమాట. కానీ ఆయన చప్పగా ఉందని అన్నారు. కానీ పులుసేసుకోపోతే చాలా టేస్ట్ బావుందని చెప్పేసనన్నారు. ఆయన తిన్నారు. ఆహ్, బావుంది. అలాగైనా టేస్ట్ బావుంది. కానీ ఏదైనా పులుసులో లాస్ట్‌కి కంపల్సరీ పులుసులో గానీ, రసంలో కానీ చిన్న బెల్లం ముక్కేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతదండి. పులుసయితే చాలా టేస్ట్‌గా ఉంది. తర్వాత ఈ కర్రీ రెసిపీ చూపిస్తాను నేను. ప్రస్తుతానికి ఇయన్నీ పెడుతూ ఉంటే మరి మీరు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి నేను పెట్టలేదు. చిన్న షార్ట్స్ లాగా వీడియో పెడతాను కర్రీ. చాలా టేస్ట్‌గా ఉంది నిజంగా. ఎంత టేస్ట్‌గా ఉందంటే ఏ కూర చేపల పులుసు కూడా వేస్ట్ కార్తీక మాసంలో అనకూడదు కానీ చాలా టేస్ట్‌గా ఉంది. ఇంక తర్వాత ఆయన సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు నా సెక్షను. ఆయనైతే రోజు తింటున్నాడని చెప్పేసి నేను ట్రై చేశాను. చాలా బావుంది. అందులో ఎక్కువ పులుసేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉండిద్ది. కానీ ఏదైనా చేయాలని అనుకుంటే ఫ్యామిలీతోటి కూడా ఉండాలండి. ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేసి ఆహ్, స సపోర్ట్ చేస్తేనే అవుతదండి నిజంగా. నాకైతే చాలా సపోర్ట్ దొరికింది. మా అన్నయ్య వాళ్ళు, మా అమ్మ, నాన్న అందరూ కూడా మా ఫ్యామిలీలో అందరూ కూడా సపోర్ట్ చేశారు. దానివల్ల నేను చేయగలుగుతాను. ఏదైనా ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్. బై.